నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం విచారణకు డుమ్మా కొట్టడంతో యాక్షన్ షురు హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు జీహెచ్ఎంసీ పరిధిలో రద్దు చేస్తూ తుది తీర్పు కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు పార్లమెంటులో సానుకూల చర్చలు జరగాలన్న ప్రధాని మోడీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళకు ఎస్ఐ లైంగిక వేధింపులు బులెటిన్లో బ్రేకింగ్ చూద్దాం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు రూరల్ పిఎస్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఈ రోజు కూడా ఆయన విచారణకు డుమ్మా కొట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల మార్ఫింగ్ ఫోటోలను వర్మ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆయనపై పలుచోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ ఏపీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు అయితే షూటింగ్లో పనుల్లో తాను బిజీగా ఉన్నానని తనకు వారం రోజుల సమయం కావాలని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో 25వ తేదీన హాజరు కావాలని ఈ నెల 20న ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు అయితే ఈ రోజు విచారణకు కూడా వర్మ డుమ్మా కొట్టాడు దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు
జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్లు పూర్తయిందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, ప్రజలు స్వీకరించకపోయినా పార్లమెంటుపై నియంత్రణకు యత్నిస్తున్నారన్నారు. సొంత లబ్ధి కోసం పార్లమెంటు సమావేశాలను అడ్డుకుని యత్నం చేస్తున్నారని మోడీ విమర్శించారు. సమయం వచ్చినప్పుడు దేశ ప్రజలు వారికి సరైన శిక్ష విధిస్తారని అన్నారు. పార్లమెంటులో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నారని మోదీ తెలిపారు. सबसे बड़ी बात है हमारे संविधान के 75 साल की यात्रा, 75वें साल में उसका प्रवेश, ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है। और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत करेंगे। संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस की है और तब जाकर के ऐसा उत्तम दस्तावेज हमें प्राप्त हुआ है। और उसकी एक महत्वपूर्ण इकाई है हमारी संसद। हमारे सांसद भी और हमारी संसद भी पार्लियामेंट में स्वस्थ चर्चा हो, ज्यादा से ज्यादा लोग चर्चा में अपना योगदान दें। दुर्भाग्य से कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए जिनको जनता ने अस्वीकार किया है, वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं। బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు గాడి తప్పుతున్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన పోలీసులే వాటిని తుంగలో తొక్కుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఓ మహిళకు దారుణ పరిస్థితి ఎదురైంది. సమస్య పరిష్కరించాలని ఎస్ఐ వద్దకు వెళ్లడం ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. స్టేషన్ మెట్లు ఎక్కడమే ఆమె చేసిన పాపంగా మారిపోయింది. న్యాయం కోసం వెళ్తే చివరికి అన్యాయానికి గురైంది. ఎస్ఐ వేధింపులు తాళలేక సదరు మహిళ ఉన్నతాధికారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ హయత్ నగర్ కు చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు 40 రోజుల కిందట వెళ్లింది. తన గోడు మొత్తం ఎస్ఐ ఎదుట వెళ్లబోసుకుంది. భర్త వేధింపుల గురించి పూసగుచ్చినట్లు ఆయనకు వివరించింది. భర్తపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరింది. అయితే ఫిర్యాదు నేపంతో మహిళ ఫోన్ నెంబర్ను ఎస్ఐ తీసుకున్నాడు. ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. మెల్లిగా తన వక్రబుద్ధి మహిళ ఎదుట బయటపెట్టాడు. ఆ ఎస్ఐ కేసును తాను పరిష్కరిస్తారని, కాకపోతే కోరికలు తీర్చాలంటూ పట్టుబట్టాడు. ఇంటికి వస్తానని, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెప్పాలంటూ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. తరచూ ఆమెకు వాట్సాప్ కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆమె భర్తపై కేసు నమోదు చేయాలంటే కోరిక తీర్చాల్సిందే అంటూ పదే పదే ఆమెను హింసించాడు. ఘటనపై విసుగు చెందిన సదరు మహిళ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును ఆశ్రయించింది. ఎస్ఐ వేధింపులపై ఫిర్యాదు చేసింది. గత 40 రోజులుగా కోరిక తీర్చాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ సిపికి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళను ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరింపులకు దిగాడు. విషయం బయటకు చెప్పొద్దంటూ ఆమెను భయాందోళనకు గురిచేశాడు. అయితే ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, తనను ఆ ఎస్ఐ నుంచి కాపాడాలని మహిళ వేడుకుంటోంది. హయత్నార్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను. నేను పిఎస్కి అక్కడ సిఐ నారా సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధి కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను, అవుతుంది సార్. అమ్మ కారు విషయమై, అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు.
బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కార్ ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కార్ వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సార్ ఇదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతానన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారస్ సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూశారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారస్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయండి అని నాకు ఎందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయండి నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది సార్, వాళ్ళపైన ఎటువంటి ఒత్తిడిలు మేము తీసుకురాలేదు. తను అంటున్నాడు కదా అడ్వకేట్ ఒత్తిడి తెచ్చిందని, అదంతా అవాస్తవం సార్. నువ్వేం చేస్తుంటావమ్మా అంటే, నేను పలానా అని చెప్పుకున్నాను తప్పితే మా సైడ్ నుంచి ఏ అడ్వకేట్ని తీసుకొచ్చి నేను ప్రెజర్ పెట్టలేదు. నా పేరెంట్స్ని తీసుకొని పోయాను, డే 1 నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించే ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్, ఆడిది మొగాడిని టార్చర్ చేస్తుందా, మొగాడు ఆడదాన్ని టార్చర్ చేస్తున్నారా, నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ నేను కూడా చూపించుకోగలను, చెప్పుకోగలను. ఫర్దర్ ఏం కావాలనుకుంటున్నాను? అదే సార్, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ ఎందుకు ఇలా అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, నా పర్సనల్ తీసుకొచ్చి ఎందుకు మీడియాలో పెడుతున్నారు, ఇది ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని నేను కూడా ఫైట్ చేయాలని అనుకుంటున్నాను సార్. ఇది ఇక్కడితో వదిలిపెట్టాను. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని అన్నారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెబుతున్నారని, చెక్కుల కోసం ఎమ్మెల్యే ఇంటి చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారని మాధవరం అన్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని అన్నారు. ఒక నిమిషం వినండి సార్, ఒక నిమిషం వినండి. మీరు నెల రోజుల నుంచి నేను అడిగి నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు, అయినా వచ్చినాయి దగ్గర పెట్టుకోరు. నేను ఎంత బతిలాన్ని ఇస్తలేరు, నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి, నేను రాను కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసా నిరుపేద నాడు రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఏం చేస్తారు, ఆన్లైన్లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ అని వస్తుంది. అట్లా లేదు సార్, ఆల్రెడీ నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ వస్తుంది సార్. మీ అన్ని పెండింగ్ అయిపోయాక నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు 1 మంత్ నుంచి చెక్లు వచ్చి ఏం చేసుకుంటారు? అది కరెక్ట్ సార్, కరెక్ట్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటే, రేపు 11 గంటల లోపల మీరు గిట్ట ఇవ్వకపోతే నేను మీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి కూర్చుంటాయి, అంతకన్నా నేను ఏం చేయలేను ఇక. ఎందుకంటే రోజు 100 మంది నా ఇంటి చుట్టూ తిరిగితే ఎమ్మెల్యే గారు ఇంటికాడ ఉన్న చక్రాలు ఉంటాయి, మీ లైన్లో పెట్టిర్రు. ఇప్పుడు నేను నెల రోజులు చెప్పి బెజార్ వస్తుంది, ఇక నా వల్ల అయితలేదు. ఎంఆర్ఓ గారు మీరు ఇస్తే ఇవ్వండి, రేపు 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి కూర్చుంటాను. ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, గుర్తుంచుకోండి. లేదు నేను ఉండను, నన్ను రావద్దు, ఎమ్మెల్యే రావద్దు, మేము ఇచ్చుకుంటామన్నా సంతోషమే, మీరు ఇచ్చినా సరే నేను రాను కావాలంటే. నాకు కావాల్సింది నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేయండి. 11 గంటల లోపల ఇవ్వకపోతే ఇక నేనైతే ఊపుకునేది లేదు. ఇక నెల రోజులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. నెల రోజులు అయింది. కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో, కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే
నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణలక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలు నాన్న. నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణలక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుక్కడపల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది, మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి, మండలాభివృద్ధి నుంచి మీరు అలాట్ చేయండి. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఇవ్వద్దు బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి. నేను చెప్పాను, నేను మీరే ఇవ్వండి, ఎంఆర్ఓలో ఇచ్చేయండి. ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావద్దు ప్రజలు. దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు, ఇది మంచి పద్ధతి కాదు. రేపు 11 గంటల లోపల గిట్ట మీరు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి ఈ మండలాఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దీన్ని స్పందించకపోయి రేపు 11 గంటల లోపల ఇవ్వకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను. నెల రోజుల నుంచి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కి ఎక్కవలసి వస్తుంది. రేపు 11 గంటల లోపల మీరు గిట్ట కళ్యాణలక్ష్మి షాద్ ముబారక్ ఇవ్వకపోతే మా కార్పొరేటర్లను, అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం. ఇచ్చిందాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనే కూర్చుంటా, రాత్రి కానీ మీరు ఎన్ని రోజులు ఆనే కూర్చుంటా, ఆనే తింటా, ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా. కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులతో పలు శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. కీసర, యాదగిరిగుట్ట, వేములవాడ రాజన్న, కురుగుమూర్తితో తెలంగాణలోని పలు శైవ క్షేత్రాలు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఒకరోజు ముందుగానే ఆదివారం శ్రీశైలంకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న సాయంత్రం సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఇవాళ శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. పాతాళ గంగలో భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు 6 గంటల సమయం పడుతోంది. ప్రతిరోజు 1 గంట ఆరోగ్యానికి కేటాయిస్తే హాస్పిటల్కి వెళ్లే అవసరం ఉండదని ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ రన్నర్స్లో ఆధ్వర్యంలో నారపల్లి, భాగ్యనగర్, నందనవనం పార్క్లో 24, 16, 10, 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న పార్కులలో వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల కాలుష్యం లేని వాతావరణం ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. ఈ రన్ను నిర్వహించిన నిర్వాహకులు ఏసీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సెకీతో ఒప్పందంపై తనను అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. బాలినేని మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు గొప్పగా ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో బాలినేని ఎమ్మెల్సీ ఇస్తారనే భ్రమలో ఉండి అలా మాట్లాడుతున్నారంటూ చెవిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని ఇప్పటికే 9 కోట్లు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోందని చెవిరెడ్డి ఆరోపించారు. చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది. ఆ రోజు 4 రూపాయల 50 పైసలకు ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ₹2.48 ₹2.49 తన మంత్రిగా జగనన్న ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం 50% కన్నా తక్కువ, ఇన్క్లూడింగ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచి అని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని నేను కళ్ళలో కూడా అనుకోను. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి దీన స్థితిలోకి ఆయన నిలిపినాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు. జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర పోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసమో, దానికన్నా పై పదవి కోసమో ఈరోజు మనిషి అలా దిగజారిపోతాడు మేమైతే ఊహించలేకపోయాం. ఒకరు అంటున్నారు, సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు తిరిగి కూడా ఇవ్వడం లేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు శివాజీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలువల మీడియాతో మాట్లాడిన శివాజీ ప్రస్తుతం తిరుమలలో సౌకర్యాలు బాగున్నాయన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలవటానికి, వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను.
చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం. స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం. అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం. విచారణకు డుమ్మా కొట్టడంతో యాక్షన్ షురూ. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. జీహెచ్ఎంసీ పరిధిలో రద్దు చేస్తూ తుది తీర్పు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. పార్లమెంటులో సానుకూల చర్చలు జరగాలన్న ప్రధాని మోడీ. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళకు ఎస్ఐ లైంగిక వేధింపులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.